పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో ఉన్నాము. సార్, ఎవరైనా కేసు వేస్తే ఆగిపోయే బీసీ రిజర్వేషన్ల పైన వచ్చే ఆగస్టు 5, 6 తారీఖు 7 తారీఖు ఢిల్లీ వెళ్ళి డ్రామాలు ఆడబోతుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి బ్రదర్, దీనికి చట్టబద్ధత కల్పింప చేయబడాలనే ఆలోచనతోనే 9th షెడ్యూల్లో చేర్చబడటానికి ఏదైతుందో వీళ్ళ గవర్నర్ గారి ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించాం. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో హెడింగ్ బై భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్థానికంగా రాష్ట్రంలో శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, వాళ్ళు బిల్లుకు మద్దతు తెలిపిండ్రు. బట్ అదే కేంద్రానికి ఇవాళ 9th షెడ్యూల్ చేతిలో వాళ్ళ బాధ్యత. వీళ్ళ గతంలో ఏదైతుందో తమిళనాడుకు సంబంధించి అప్పుడు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 9th షెడ్యూల్ చేర్చడం జరిగింది. ఇది 9th షెడ్యూల్ చేయటం వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఒక రాజకీయ పార్టీ యొక్క బాధ్యత. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందే. అది లెట్ ఇట్ బి ఎనీ ఇన్స్టిట్యూషన్, గవర్నర్ గారు కానీ, ప్రెసిడెంట్ కానీ, యూనియన్ హోమ్ మినిస్టర్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎన్ని కానీ 3 మాసాల లోపల వాళ్ళ దృష్టికి వాళ్ళ పరిశీలనకు వచ్చిన అంశం ఏది ఉన్నా కానీ దానిపై వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయాలి. 3 మాసాల లోపల అభిప్రాయం వ్యక్తం చేయకున్నట్టయితే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. మరి ఇప్పటికైనా మేము ఏమంటున్నాం, ఇవాళ ఇక్కడ నుండి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రామచంద్రరావు స్టేట్ ప్రెసిడెంటే. దీన్ని కేవలం ఒక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక కలర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏదైతుందో వీళ్ళు ఈ 42% రిజర్వేషన్ కల్పింప చేయాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపజేసిందో ఇందులో హిందూ సమాజానికి సంబంధించే కానీ, ముస్లిం సమాజానికి సంబంధించే కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా అదనంగా అందులో చేర్చబడడం జరగలేదు. వీళ్ళు హిందూ సమాజం కానీ, ముస్లిం సమాజం కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు గతం నుండి ఎవరైతే రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారో వారికి మాత్రమే వీళ్ళ గతంలో విద్యా ఉద్యోగాలను కల్పించబడే 29% రిజర్వేషన్ను 42% చేయబడే విధంగా, స్థానిక సంస్థలో గతంలో కల్పింపజేయబడే 24% 42% కల్పింపజేయబడే విధంగా, అంతే తప్ప నో అంటే ఏ అదనపు కమ్యూనిటీ ముస్లిం నుండి కానీ, హిందూ నుండి కానీ ఇందులో చేర్చడం జరగలేదు. వాళ్ళేదో అంటే ఇవాళ గుజరాత్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం మతానికి చెందిన వర్గాలకు మీరు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు, మహారాష్ట్రలో కల్పిస్తున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలిత రాష్ట్రం, అక్కడ అధికారం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మీరు అక్కడ ఏదైతుందో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టు ఒక ముస్లిం సమాజ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా మేము ఎవరిని చేర్చలేదే. మరి ఎందుకు దాన్ని మీరు మతపరమైనట్టు ఒక కలర్ ఇచ్చి ఇవాళ బలహీన వర్గాల హక్కులను కాజేయాలని ప్రయత్నం చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ రియల్లీ మీరు మోడీ గారు ఓబీసీ అంటారు, సంతోషం నాయన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకు న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు కాపాడబడాలి, వాళ్ళ ప్రస్తుతం కల్పించబడుతున్న రిజర్వేషన్ సౌకర్యాలు మరింత పెంపొందించబడాలి. అది స్థానిక సంస్థల ఎన్నికలే కానివ్వండి, లేక విద్యా ఉద్యోగులలో కానివ్వండి, మరింత పెంపొందించబడాలనే ఒక భావనతోని ఇవాళ మొన్న శాసనసభలో మేము బిల్లు ఆమోదింపజేసుకున్నాం. ఇక్కడ బీజేపీ మద్దతు తెలిపింది, బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఇలా ఢిల్లీలో ఏదైతున్నదో ఇది అమలైనట్టయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఓబీసీ ఛాంపియన్ అయిపోతాడు. ఇది అమలుకు వస్తే రావడంతో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఓబీసీ ఛాంపియన్ అయిపోతాడు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దానికి ఇంకో ఇదంతా డ్రామా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తుంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి ప్రభుత్వమే దగ్గరుండి కూల్చేసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎట్లా చూసారు ఆ వ్యాఖ్యలు? నాకు ఐడియా లేదు బ్రదర్, నాకు ఐడియా లేదు. మీ నియోజకవర్గంలో ముఖ్యంగా అంటే మీ ఏరియాలో కాంగ్రెస్ నాయకులకు కావాలని తొక్కేయాలని చూస్తున్నారని మీరు ఒక్కసారి జగిత్యాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా వాటి రక్షణకు నేను పాటుపడుతున్నా. ఆడ వేరే ఏ ఇతర సంస్థ కూడా హిందూ దేవాలయాల పరిరక్షణ కూడా పాటుపడ్డది లేదు.
నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల నుండి ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం కానీ జగిత్యాల పట్టణం కానీ అక్కడ ఉండేటువంటి హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ కూడా రక్షింపబడే విధంగా అన్యాక్రాంతం కాకుంటే ఏదైతుందో నేను ఒక హిందువును నేను దేవుని నమ్ముతా నేను. కాబట్టి ఏదైతుందో అదెవరో ఒక సొంత సొత్తు అయినట్టు భావించడానికి వీల్లేదు బ్రదర్.